హైదరాబాద్ రామంతపూర్లో దారుణం జరిగింది. గుడ్డే బార్లో నిన్న రాత్రి పవన్ కుమార్ అనే యువకుడి హత్య జరిగింది. అదే ప్రాంతానికి చెందిన శ్రవణ్ బీర్ బాటిల్తో కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్కు తరలించగా అప్పటికే చనిపోయినట్టు తేల్చారు వైద్యులు. శ్రవణ్ అతని మిత్రులతో గొడవ జరుగుతుండగా మధ్యలోకి వెళ్లాడు పవన్. దీంతో శ్రవణ్ కోపంలో కొట్టగా స్పాట్లోనే కుప్పకూలిపోయి చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, రామంతపూర్ బార్లో జరిగిన హత్యకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? రామంతపూర్ గుడ్డే బార్లో స్నేహితుల మధ్య గొడవ ఒక వ్యక్తి ప్రాణాలు తీసేదాకపోయింది, ఒక హత్యకు దారితీసిందని చెప్పాలి. పటేల్ నగర్కి చెందిన పవన్ రామంతపూర్ బార్లో మద్యం సేవిస్తున్న క్రమంలో అక్కడికి ఇటు శ్రవణ్ వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్గానే చెప్తున్నారు పోలీసులు కూడా. వీళ్ళిద్దరూ అదే ప్రాంతానికి చెందిన వారు, రెగ్యులర్గా కూడా ఆ బార్కి వస్తుంటారు. సో నిన్న రాత్రి అరౌండ్ 10:30కి ఈ ఘటన జరిగింది. 10 o'clock అంటే నిన్న రాత్రి 8-9 గంటల నుండే అందరూ కూడా మద్యం సేవిస్తున్నారు. శ్రవణ్ సంబంధించి అతని ఫ్రెండ్స్తో అదే బార్లో మరొక టేబుల్ పైన మద్యం సేవిస్తున్నారు. శ్రవణ్కి వాళ్ళ ఫ్రెండ్స్కి మధ్య ఏదో ఒక మాట పెరిగి గొడవ జరుగుతున్న క్రమంలో పక్కనే ఉన్నటువంటి పవన్ దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం కావచ్చు, లేకపోతే అటు వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్న క్రమంలో మధ్యలోకి వెళ్ళాడు. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్, వాళ్ళ వివాదం కాస్త శ్రవణ్ పవన్ పైన దాడికి దారితీసింది. అక్కడే ఉన్న బీర్ బాటిల్ తోటి పవన్ తలపైన బలంగా కొట్టడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అరౌండ్ 10:30కి పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి 10:30కి కాల్ వచ్చిన తర్వాత 10:30కి రిపోర్ట్ అయింది. వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే పవన్ అపస్మారక స్థితికి వెళ్ళిన క్రమంలో పోలీసులు స్థానికులు అతన్ని హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్ తరలించేసరికనే పవన్ మరణించాడు అనేది వైద్యులు చెప్పిన క్రమంలో ప్రస్తుతం ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆల్రెడీ అక్యూజ్డ్ శ్రవణ్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే స్పాట్లో శ్రవణ్ దాడి చేసిన తర్వాత స్థానికులు కూడా అతన్ని పట్టుకోవడము, వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో శ్రవణ్తో పాటు ఇంకా ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతం ఉప్పల్ పోలీసులు అదుపులో ఉన్నారు. పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ కేసు సంబంధించి అనేది పోలీసులు చెప్తున్న అంశం. ముఖ్యంగా కేవలము బార్లో ఆ శ్రవణ్ సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య జరుగుతున్న గొడవలో పవన్ వెళ్ళి ఆర్గ్యూ చేసినందుకే ఈ విధంగా హత్యకు దారితీసిందా, లేకపోతే వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్గానే అదే ఏరియాకి సంబంధించిన వారు కాబట్టి వీళ్ళకి పాతగా కక్షలు కావచ్చు, లేకపోతే గతంలో వీళ్ళిద్దరి మధ్య ఏమన్నా వైరం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ గుడ్డే బార్ సంబంధించి అంటే పైన ఫస్ట్ ఫ్లోర్స్ కావచ్చు, లేకపోతే కింద మొత్తం కూడా సెల్లార్ సంబంధించి కూడా బార్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయి. వీళ్ళు రెగ్యులర్గా కూడా ఫస్ట్ ఫ్లోర్లో మద్యం సేవించేవారు. నిన్న మాత్రము సెల్లార్కి వచ్చి మద్యం సేవిస్తున్న క్రమంలో ఇక్కడ ఈ గొడవ జరిగింది అనేది పోలీసులు నోటీస్ చేశారు. సో ప్రస్తుతం ఉప్పల్ పోలీసులు రామంతపూర్ బార్ సంబంధించిన ఇష్యూని మాత్రం సీరియస్గానే తీసుకొని, ఎందుకంటే అదే ప్రాంతానికి చెందినవారు, అక్యూజ్డ్ అదే ప్రాంతానికి చెందినవారు, డిసీజ్డ్ కూడా అదే ప్రాంతానికి చెందినవారు, వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ మధ్యలో ఆర్గ్యుమెంట్ కాస్త హత్యకు దారితీసింది. కాబట్టి గతంలో వీళ్ళ గ్యాంగ్ సంబంధించి వీళ్ళ రెండు గ్యాంగ్స్ ఏమైనా ఉన్నాయా, వీళ్ళ మధ్య ఏమైనా గతంలో వర్గపోరు ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా బార్లు కావచ్చు, లేకపోతే పబ్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా వరకు ఈ విధమైన యాక్టివిటీస్ అంటే ఆ రాత్రి వేళలా కొంతమేరకు పోలీసుల నిఘా లోపించడం కావచ్చు, లేకపోతే టైం అయిపోయినాక కూడా షట్టర్లు క్లోజ్ చేసి బార్లు నడుస్తున్న క్రమంలోనే ఈ విధంగా లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడడం కావచ్చు, లేకపోతే ఇలాంటి హత్యలు, చిన్న గొడవలు జరుగుతున్న పరిస్థితి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉంది. సో ప్రస్తుతం ఈ ఘటన తర్వాత బార్లకు సంబంధించిన వాటిపైన రాత్రి వేళలా కొంతమేరకు పోలీసులు కొంచెం స్ట్రిక్ట్గా వెళ్తే ఇలాంటి వాటికి కాస్త చెక్ పెట్టొచ్చనే అభిప్రాయాలు ప్రజల నుండి అయితే వ్యక్తమవుతుంది. ప్రస్తుతం రామంతపూర్ బార్లో జరిగిన హత్య కేసుకు సంబంధించి మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆల్రెడీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో కొన్ని క్లూస్ సంబంధించి కూడా సేకరించారు. ఎవరైతే శ్రవణ్ దాడి చేశారో బీర్ బాటిల్తోని తలపైన బలంగా మోదడంతో అతడు హత్యకు గురయ్యాడు, చనిపోయాడు అనేది పోలీసులు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి. సో ప్రస్తుతానికి పోస్ట్మార్టం నిమిత్తము బాడీని మార్చురికి తరలించారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉందనేది పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఈ హత్యకు సంబంధించి మాత్రం కేవలం స్పాంటేనియస్గా జరిగిన ఆర్గ్యుమెంట్లో భాగంగానే శ్రవణ్ పవన్ని హత్య చేశాడా, లేకపోతే అనుకోకుండా కొట్టడం వల్ల చనిపోయాడా, లేదా పాత కక్షలు ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇతరేతర యాంగిల్స్ ఏమైనా ఉన్నాయా ఈ కేసు సంబంధించిన దాంట్లో మాత్రం ప్రస్తుతం ఉప్పల్ పోలీసులతో దర్యాప్తు చేస్తున్నారు. సూర్య.